వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి రావయ్యా అంటూ విన్నవించుకుంటున్నారు. ప్రతిపక్ష సీటు ఖాళీగా ఉండటం మంచిది కాదని అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్ ను కలవరిస్తున్నారు. మరి ఈ స్థాయిలో సీఎం రేవంత్ ఎందుకు కలవరిస్తున్నారు? కేసీఆర్ కోసం ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారు? అసలు కేసీఆర్ విషయంలో సీఎం రేవంత్ ఏం ఆలోచిస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా సీఎం ఏ ప్రసంగం చేసినా అందులో ప్రతిపక్ష నేత కేసీఆర్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే విమర్శలు ఎప్పుడూ ఉండేవే అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే నినాదాన్ని సీఎం రేవంత్ కాస్త గట్టిగానే ఎత్తుకున్నారు. ఆ మధ్య ఒకసారి అసెంబ్లీకి రావయ్యా అంటూ కోరిన ఆయన తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం యాప్ లాంచింగ్ లో మాట్లాడుతూ ప్రతిపక్ష సీటు ఖాళీగా ఉండటం మంచిది కాదని, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని నొక్కి చెప్పారు సీఎం రేవంత్. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా కేసీఆర్ కు ఆహ్వానం పంపుతామన్నారు. దీంతో ఈ స్థాయిలో కేసీఆర్ ను సీఎం రేవంత్ ఎందుకు కలవరిస్తున్నారనే దానిపైన పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ దాదాపు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. అప్పుడెప్పుడో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మెరిసిన కేసీఆర్ ఆ తర్వాత నుంచి ఇటు మీడియా సమావేశాలకు అటు క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగానే ఉన్నారు. అయితే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని గతంలోనే వ్యాఖ్యానించిన కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వంపై విమర్శలు చేయటం కానీ, తాజా పరిస్థితులపై ప్రశ్నించడం కానీ చేయటం లేదు. ఇక ఈ డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి కేసీఆర్ రాక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. అసలే కేసీఆర్ ఎప్పుడొస్తారనే చర్చలకు తోడు సీఎం రేవంత్ కూడా కేసీఆర్ రావాలంటూ డిమాండ్స్ వినిపిస్తూ ఉండడంతో గులాబీ బాస్ ఆగమనం అత్యంత చర్చనీయాంశమవుతోంది. అయితే కేసీఆర్ రాకను సీఎం రేవంత్ పదే పదే ప్రస్తావించడానికి కారణం కూడా లేకపోలేదు. ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పోషిస్తున్నప్పటికీ తన స్థాయి వ్యక్తులు కాదనే లోటు సీఎం రేవంత్ ను వెంటాడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే గత ప్రభుత్వ తాలూకు లోపాలను మరింత బలంగా ప్రస్తావించే ఆలోచనలో రేవంత్ ఉన్నారట. అందుకే కేసీఆర్ రాక కోసం సీఎం రేవంత్ అంతలా ఎదురు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈ నెల చివర్లో గానీ జనవరిలో గానీ కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతారనే చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.